శ్రీకాకుళం పట్టణం గొంటివీధి వార్డు సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా గొంటివీధి వార్డు రెవెన్యూ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జాఫర్ అనే వ్యక్తి తన సమీప బంధువు చనిపోవడంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి రెవెన్యూ సెక్రటరీ లంచం డిమాండ్ చేశాడు. దీంతో జాఫర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సెక్రటరీ కృష్ణ బాలాజీని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు సచివాలయం గొంటివీధి ఈ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు రెవెన్యూ సెక్రటరీ జయకృష్ణ బాలాజీ ఇతను ఇక్కడ పనిచేస్తున్నాడు. వార్డు రెవెన్యూ సెక్రటరీ గాను కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మావగారు మహమ్మద్ ఖాన్, ఆయన రిటైర్డ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, చనిపోయారు. 11వ నెలలో చనిపోయారు. చనిపోయిన తర్వాత వారికి రావాల్సినటువంటి చనిపోయిన తర్వాత వారి భార్య జరీనా బేగం ఏవైతే ఉన్నారో ఆవిడకి ఫ్యామిలీ పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేటు అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకొని ఈ జయకృష్ణ బాలాజీ వార్డు రెవెన్యూ సెక్రటరీ గారికి వాళ్ళ అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో అతను రిపోర్ట్ చేయడం జరిగింది. ఏమని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఇప్పించవలసిందని చెప్పేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ మదర్ ఇన్ లా ఎవరైతే కానిస్టేబుల్ గారు చనిపోయారో ఆ భార్య గారి తరపున వచ్చి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత నుంచి కూడా ఇతను ఈ రెవెన్యూ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను లంచం 6,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 6,000 రూపాయలు ఇచ్చుకోలేమని చెప్పి, అంటే మీరు డబ్బులు ఇస్తే కానీ మీ